హాయ్ దిస్ ఈజ్ కిటాక్స్. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి చంద్రబాబుకి మధ్య డిస్టెన్స్ పెరిగిందా? ఆఖరికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా చంద్రబాబు విధానాలను తీవ్రంగా తప్పుపట్టేస్తున్నారా? P4 మీద ఘాటుగా మాట్లాడడము, అసలు ఏడాదిన్నర అయింది ఏం చేశారో అంటూ బ్యానర్లు పెట్టడాన్ని చూసి కొందరు ఇలా రకరకాలుగా మాట్లాడడం కనపడుతుంది. కానీ అసలు నిజమేంటో తెలిస్తే గనక చంద్రబాబు సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం కావడమే కాదు, టీడీపీ మీడియా టాక్టిక్స్ ఎంత గమ్మత్తుగా ఉంటాయి అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎస్, ఇదే ఆంధ్రజ్యోతిలో ఒక 5-6 ఏళ్ల పాటు నెక్స్ట్ టు మేనేజ్మెంట్ పనిచేసిన ఎక్స్పీరియన్స్తో నేను ఈ మాట చెప్తున్నా. దిస్ ఈజ్ కిటాక్స్. ఏపీ రాజకీయాల్లోనూ మీడియాలోనూ ఒక చిత్రమైన సిచ్యువేషన్ వచ్చేసింది. ఎదురులేని మెజారిటీ ఉండటం వల్ల, లేదంటే మీడియా మొత్తం మన గుప్పిట్లోనే ఉంది అనే ఫీలింగ్ వల్ల కానీ మేము ఏం చేసినా కరెక్టు, మేము దున్నుకుంటూ పోతాము, మేము దొర్లించుకుంటూ పోతాము అనే బుల్డోజింగ్ ధోరణి అనేది అన్ని విధాలా వచ్చేసిన దాఖలా స్పష్టంగా కనపడుతోంది. ఇదే ధోరణి మీద ప్రజల్లో లోతైన చర్చ జరుగుతోంది. ఎలాగైతే క్రెడిబిలిటీ దెబ్బతినిపోతోంది అనే విషయము ఈ పత్రికలకి పడిపోతున్న లూజ్ సేల్స్ చెప్తున్నాయి. నిరంతరం వచ్చేస్తున్న ట్రోలింగ్లు, పడిపోతున్న టీవీ ఛానళ్ళ రేటింగ్లు చూస్తే అర్థమవుతుంది. జనంలో రీసౌండ్ వస్తున్న చర్చ ఆల్రెడీ ఉండనే ఉంది. మరి ఇలాంటప్పుడు ఈనాడు లాంటి సంస్థకైతే మార్గదర్శి ఆర్థిక ప్రయోజనాలు, సర్వైవల్ ఇష్యూ ఉంటుంది కాబట్టి 100% చంద్రబాబుని సపోర్ట్ చేయడం తప్ప ఈనాడికి మరో గత్యంతరం లేదు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేసరికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కత్తికి 2 వైపులా పదునుంటుంది. ఆయన ప్రతి సందర్భంలోనూ తాను ఎందుకు స్పెషలో, తన కమాండ్ ఈ రాజకీయ పార్టీల మీద, 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల మీద ఎంత ఉందో చూపించుకోవడానికి, చెప్పడానికి చాలా హుషారుగా ముందుకు వస్తారు. అలాంటి సిచ్యువేషన్ ఆయన ఎంజాయ్ చేస్తారు. ఎందుకు అంటే ఐఎమ్ ద సుప్రీమో హియర్ అని ఇండైరెక్ట్గా ఆయన క్లెయిమ్ చేసుకోవాలనుకుంటారు. ఎస్, P4 మీద చేసిన కామెంట్లు వెనక ఉద్దేశము, అసలు ఎజెండా అదే. ఏంటంటే, ఒకటి, నేను పూర్తిగా సమర్థించట్లా, తప్పప్పులు కూడా చెప్తున్నా అని ఫేస్ సేవింగ్ కోసం ట్రై చేయడం ఒకటైతే, రెండోది, నేను ఎవరి మీదైనా సరే ఇలా రాసేస్తా అని తన రాతలతో చెబితే కొందరు నమ్మి చప్పట్లు కొడతారు అనేది ఆయన ఫీలింగ్. అందుకోసమే ఇలాంటి లెవరేజ్ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఆయన కనుసన్నల్లోవే ఉండేవి కావడము, ముఖ్యమంత్రులు ఇద్దరితోనూ ఆయనకి 100కి 100% యాక్సిస్ డామినేషన్ ఉండటం అనేది సిచ్యువేషన్ని, పరిస్థితిని ఆయన సంపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఆ రాత చూస్తే అదే పాయింట్ అర్థమవుతోంది. పైగా నేను ప్రజల పక్షాన మాట్లాడేస్తున్నా అని చెప్పడానికి అన్నట్టుగా, ఏడాదిన్నర అయిపోయిందే, అమరావతిలో ప్లాట్ల పరిస్థితి ఏంటి అని రాయడాన్ని కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇలా రాసినంత మాత్రాన ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనో, డిఫరెన్సెస్ వచ్చాయనో అని కాదు. ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. మన ఇంట్లో పిల్లోళ్ళు ఎవరైనా మరీ దూకుడుగా పోతూ ఎదురు దెబ్బ తగిలించుకున్నారనుకోండి, నీకు మరీ కన్ను మిన్ను కానకుండా పోయిందని డిప్ప మీద ఒకటి ఇస్తాం. అలాగని వాడు మనకి వ్యతిరేకమైపోయినట్టు కాదు, మనం వాడి మీద కక్ష కట్టినట్టు కాదు, ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టు కాదు. ఇదో రకమైన ఎమోషనల్ రిలేషను. పైగా వాడి మీద మనం అప్పర్ హ్యాండ్ నిరూపించుకునేందుకు డిప్ప మీద ఇలా అంటాం. అంత మాత్రాన అదొక హీరాయిక్ మూమెంట్ అనో, లేదంటే కనుక ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనో, లేకపోతే కనుక ఇతని జడ్జిమెంట్ కరెక్టు, వాడు ఇంకా ఎదురు దెబ్బ తగిలించుకోకుండా ఉంటాడు అనో కానే కాదు. ఇదంతా జస్ట్ అడ్వాంటేజ్ అని లివరేజ్ తీసుకుని సోత్కర్షతో సొంత ఎలివేషన్ చేసుకునే అటెంప్ట్. ఆంధ్రజ్యోతికి మాత్రమే ఉన్న ప్రివిలేజ్ ఇది. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇలా ఉంటే ఇంకొన్ని సంస్థలు ఉన్నాయి. అడ్డంగా అధికార పార్టీని భుజాన వేసుకుని ఇప్పుడు శాచురేషన్కి వచ్చి ఏం చెప్పాలో తెలియక, చెప్పేంత ఇంటలెక్ట్ కూడా లేక వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తే, ఆవు బొమ్మేసి ఇది ఆవు అని అదే ఆర్టిస్ట్ కింద రాసేట ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆర్టిస్ట్ క్లియర్గా తెలుసు, తాను వేసిన బొమ్మ ఆవులాగా లేదు, అది ఆవు అనుకోరు కాబట్టే ఆవు అని రాసుకుంటాడు అతను. అలాగే వీళ్ళు కూడా వార్నింగ్ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వార్నింగ్ ఇచ్చే సిచ్యువేషన్ కానీ, వార్నింగ్ ఇచ్చేంత స్థాయి సబ్జెక్ట్ కానీ వాళ్ళకి లేవని వాళ్ళకి తెలుసు. అందుకోసమే ఏం చెప్పాలో తెలియక ఆ గంట టైంని ఎలా నింపుకోవాలో అర్థం కాక వార్నింగ్ అని చెప్పడం అనేది ఇప్పుడు కనబడుతూ ఉంది మిగతా మీడియా సంస్థల్లో. ఇదన్నీ చూసిన తర్వాత ఒక్కటే అర్థం చేసుకోవాల్సింది, అధికారంలో ఉన్న పార్టీ మీదే కాదు, ఆ పార్టీకి కవచంలాగా నిలబడుతూ ఉన్న ఈ మీడియా మీద కూడా జనంలో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి వన్స్ ఫర్ ఆల్
అలాంటి సిచ్యువేషన్ని ఇలా దులపరించుకొని మేము నిష్పాక్షికంగా ఉన్నాము అని కలరంగిచ్చే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి పలుకులు ఊడిపడుతూ ఉంటాయి. ఇదే వాస్తవం. దిస్ ఈజ్ కీ టాక్స్.